సో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ న్యూట్రిపోర్ట్లో అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. అండ్ సలాడ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎమ్మి బిర్యానీ విత్ సలాడ్స్, మంచిగా ఉల్లిగడ్డ తినుకుంటూ చికెన్ పీస్ తినుకుంటూ బిర్యానీ తింటే భలే టేస్ట్ ఉంటుందండి. సో మీరు మా వీడియోని కంప్లీట్గా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. అది కూడా న్యూట్రిపోర్ట్లో. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు చికెన్ దమ్ బిర్యానీ న్యూట్రిపోర్ట్లో ఎలా చేస్తారనేది. సో నేను ఈరోజు డీటెయిల్గా ప్రాసెస్ చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి ఏదైనా. సో దానికోసం నేను ఏమేమి తీసుకున్నాను అనేది ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను కిలో చికెన్ తీసుకున్నానని. సో ఈ పీసెస్ వచ్చేసి బిర్యానీ సైజ్ పీసెస్ కొట్టించాను. సో మీకు మధ్యలో ఇలా కాట్ కూడా పెట్టుకోండి ప్రతి పీస్కి. సో మనం ఏదైతే మసాలా కానీ బిర్యానీకి పట్టిస్తున్నామో అది పీస్కి అనేది మంచిగా పట్టుకుంటుందండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ పుదీనా తీసుకున్నానండి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, ఒక 20 to 30 గ్రామ్స్ అంటే సుమారు 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి మసాలాలండి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే నేను ఒక మసాలా ప్రిపేర్ చేసి అది బిర్యానీలో కలుపుతానండి. సో ఇక్కడ వచ్చేసి నేను పట్టా తీసుకున్నాను, సాజీరా తీసుకున్నాను, బిర్యానీ ఆకు తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, లవంగాలు, మళ్ళీ ఇలాచి. సో ఈ మసాలా అనేది మీకు ఘాటుకు తగ్గట్టు మీరు తినే దాన్ని బట్టి తీసుకోవచ్చండి. స్పెసిఫిక్గా ఇంగ్రీడియంట్స్ అనేది కొత్తగా ఏమీ లేదు. కానీ ఇందులో వచ్చేసి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెద్ద ఇలాచి అండి. సో ఇది అస్సలు స్కిప్ చేయకండి, ఇది వేస్తే టేస్ట్ ఫ్లేవర్ ఇంకా డిఫరెంట్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఏవైతే మసాలాలు నేను తీసుకున్నానో చూపించానో అవన్నీ నేను ఇప్పుడు పౌడర్ చేసుకుంటానండి. ఫస్ట్ దీంట్లో వేసేసుకుందాం. మనము మిక్సీ జార్లో ఒక ఫైన్ మెత్తటి పౌడర్ చేసేసుకుందాము. ఇదైతే పౌడర్ అయిపోయిందండి. ఒకసారి తీసి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఇలా అవుతుంది పౌడరు. మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదండి, ఇలా అవుతే సరిపోతుంది. మనం బిర్యానీ మసాలా లాగా ఇది ఇంట్లో చేసిన మసాలా కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి. మనం చికెన్ ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా, మిర్చి ఇవన్నీ కూడా ఒక పేస్ట్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఈ పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుందామండి. సో అదేంటి ఇది పేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇవన్నీ ఇలా పేస్ట్ చేసేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి బిర్యానీకి. ఒకసారి మీరు ఈ టైపు ట్రై చేయండి. ఇది నాకు తెలిసి ఎవరు కూడా చూయించుండరు యూట్యూబ్లో. సో నేను పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకొని తర్వాత కొంచెం పుదీనా వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నానండి. సో ఇది పేస్ట్ చేశాక ఇలా కచ్చా పచ్చగా అవుతుందండి. దీంట్లో మీరు వాటర్ బదులు పెరుగు వేసుకోండి. సో నేను ఇక్కడ పెరుగు వేసి ఒకసారి గ్రైండ్ చేశానండి. మనం ఎలాగో బిర్యానీలో పెరుగు వేస్తాము, అదే పెరుగు మనం దీంట్లో వేసి పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది పోయకుండా ఒక మంచి పేస్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో పేస్ట్ కోసం. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మిక్సీ పట్టడం అయిపోయిందండి. మూత తీసి చూస్తే ఇలా పేస్ట్ అవుతుంది. సో మనం వేసుకున్న కరివేపాకు, పుదీనా, మిర్చి అన్నీ ఇలా మంచిగా పేస్ట్ అవ్వాలండి. సో ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించినట్టు చికెన్ ఏదైతే ముందుగా కడిగి పెట్టుకున్నానో అది తీసుకున్నాను. దాంట్లో కావాల్సినవి ఏంటంటే మనం నూరి పెట్టుకున్న మసాలా అండి, ఫస్ట్లో అది తీసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. తర్వాత వేయించిన జీలకర్ర పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి నేను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను నేను ఇక్కడ. సో సాల్ట్ ఏంటంటే ఆల్రెడీ మాది కారం కలిపి పెట్టిన సాల్ట్ కలిపి పెట్టిన కారం అండి. ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఆయిల్ లేకుండా ఎలా ఫ్రై చేయాలనేది ఒక వీడియో చేశానండి మా యూట్యూబ్లో, అది చూడండి. సో వితౌట్ ఆయిల్ నేను మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకున్నాను మంచిగా. సో ఇక్కడ ఒక 1 లెమన్ తీసుకుంటున్నానండి చికెన్లో వేయడానికి. ఇది పెద్ద సైజ్ లెమన్ అండి, సో ఒకటైతే సరిపోతుంది. మీకు ఇన్ కేస్ చిన్న సైజ్ లెమన్స్ ఉంటే మాత్రం ఒక 2 తీసుకోండి నిమ్మకాయలు. ఇలా నిమ్మకాయ పిండడం వల్ల చికెన్ మంచిగా టెండర్ అవుతుందండి, నీసు వాసన కూడా ఉండదు. సో అలా మొత్తం వేసి
నిమ్మకాయ రసం అంతా పిండేసి చికెన్కి మంచిగా పట్టుకునేలా కలుపుకోండి. దాంట్లో ఏమైనా సీడ్స్ పడ్డా కూడా తీసేయండి, చేదు రాకుండా. ఇలా మంచిగా కలుపుకుందామండి చికెన్కి అంతా పట్టుకునేలా. ప్రతిదీ కింది నుంచి మీది వరకు మీరు పీసెస్ అన్ని వేసుకుంటూ కలపండి. సో నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇది కూడా చికెన్కి అంతా కంప్లీట్గా పట్టుకునేలా కలుపుకుందామండి మనం. ఇది ఫ్రెష్గా ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత నేను ముందుగా చెప్పినట్లు అన్ని మసాలాలు వేసేసుకుంటున్నానండి. సో ఒకటి వెనుక ఒకటి కంప్లీట్గా అన్నీ ఒకటేసారి వేసుకొని చికెన్కి పట్టుకునేలాగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలది ఏవైతే ఉన్నాయో అండి అవన్నీ కూడా వేసేసుకుందాము. అది కూడా వేసేసుకొని కంప్లీట్గా మసాలా పట్టుకునేలాగా మ్యారినేట్ చేసుకుందామండి. సో ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనం చికెన్ మ్యారినేషన్ చేశాక బిర్యానీ దమ్ పెట్టినప్పుడు చికెన్ పీసెస్ మాడిపోవండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇది ఇప్పుడు కంప్లీట్గా మ్యారినేట్ చేసేసుకుందామండి. సో అంతా కంప్లీట్గా మిక్చర్ అంతా కలిసిపోయేలా తీసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నామండి వాటర్కి బదులు. సో ఇక్కడ కూడా మీరు చూసి వేసుకోండి. సో ఇలా కంప్లీట్గా నీట్గా కలిపేసుకోవాలండి. ఇది కలపడం అనేది కూడా ఒక ప్రాసెస్ అండి మనం మ్యారినేట్ చేసుకోవడము. ఎందుకంటే సరిగా కలపకపోయినా మనం వేసిన మసాలాలు అనేది కూడా సరిగా ముక్కకి పట్టుకోవండి. ఎందుకంటే మనము ఒకటి కాదు చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా దీంట్లో. సో ఇవన్నీ మీరు వేసుకున్నప్పుడు చక్కగా కింది నుంచి మీది వరకు ముక్కని వేసుకుంటూ గిన్నెలో కలుపుకోండి. నీట్గా కలుపుకొని దీన్ని మ్యారినేషన్కి పెట్టండి. సో మ్యారినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాసెస్. సో ఇదిగోండి నేను ఇలా చక్కగా కలిపేసి పెట్టుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చికెన్ మ్యారినేట్ చేశాను నైట్ అంతా. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. చూడండి మసాలాలన్నీ మంచిగా పట్టించాను నేను దీనికి. కంప్లీట్గా మసాలాలన్నీ పట్టుకున్నాయి. చికెన్ కూడా టెండర్ అయింది. సో మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చికెన్ బిర్యానీ న్యూట్రిపోర్ట్లో ఎలా చేస్తారనేది వీడియో చూసేద్దాం. సో ఇది నేను మార్నింగ్ తీసానండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చికెన్. చూసారు కదా, నైట్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇంతకుముందు. ఇప్పుడు తీసి చూసాను, ముక్కకంతా మసాలా మంచిగా పట్టుకుందండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. సో చికెన్ కూడా మంచిగా టెండర్గా ఉంది, ఇంకా ఉడికిపోతుంది కూడా. ఒక్కసారి మనం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి మ్యారినేషన్ కలుపుకుందాం. సో ఆల్రెడీ నేను ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసుకున్నానండి. ఇది మరగాలి. మరిగాక ఇదిగోండి నేను ఈ మసాలాలు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది వేడి అయిపోయింది. దాంట్లోనే కొంచెం మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసేసుకోవాలండి. వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇదే వాటర్లో. తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను. సో వాటర్ ఎలా ఉండాలంటే సీ సాల్ట్, సముద్రం నీళ్ళు ఉప్పుగా ఎలా ఉంటాయండి అలా ఉండాలి. సో సాల్ట్ మీరు చూసుకోండి, ఇప్పుడే వేయగలుగుతారు. ఒకసారి రైస్ వేసినాక సాల్ట్ అయితే వేయలేరండి, వేసినా కూడా అది మంచిగా పట్టుకోదు. సో నీళ్ళు మరుగుతున్నప్పుడే సాల్ట్ అనేది సరిపోయినంత మీరు వేసుకొని రుచి చూడండి. నేను ఆల్రెడీ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కడిగి పెట్టుకున్నానండి. ఓ 15 మినిట్స్ నానిపోతే సరిపోతుంది. సో ఇలా కడుక్కొని మనం నీళ్ళు మరుగుతున్నాయండి, చూడండి నీళ్ళు కూడా మరుగుతున్నాయి మంచిగా. సో ఆల్మోస్ట్ మనం అన్నీ వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుందాము వాటర్లో. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది అతుక్కుపోకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుందండి. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు నేను రైస్ వేసేసుకుంటున్నాను ఈ మరుగుతున్న వాటర్లో. సో ఇక్కడ న్యూట్రిపోర్ట్ గిన్నె నేను తీసుకున్నానండి, ఆల్రెడీ వాష్ చేసుకున్నాను. కొంచెం కింద ఆయిల్ అనేది మనము రుద్ది పెట్టుకుందాము, ఎందుకంటే మనకు చికెన్ కానీ రైస్ కానీ మాడిపోకుండా ఉంటుంది. యాక్చువల్లీ న్యూట్రిపోర్ట్లో మాడిపోదు, కానీ మనం సేఫ్ సైడ్ పెట్టుకోవడం మంచిదండి. ఇందులో కొంచెం నిమ్మకాయ రసం పిండుతున్నానండి. సో ఇది వేయడం వల్ల కూడా ఏంటంటే రైస్ అనేది మంచిగా వస్తుంది. కొంచెం వేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. చాలు, ఎక్కువ ఉడికించకండి, న్యూట్రిపోర్ట్లో స్టీమ్తోనే ఉడికిపోతుంది. మనం ఒక లేయర్ అయితే రైస్ వేసుకుందాము న్యూట్రిపోర్ట్లో, తర్వాత చికెన్ వేసుకుందామండి. ఎందుకు డైరెక్ట్ చికెన్ వేయట్లేదు అంటే
కొంచెం రైస్ మాడిపోయినా లేకపోతే రైస్ ఉడికి తర్వాత చికెన్ ఉడికినా పర్లేదండి, డైరెక్ట్ చికెన్ అయితే వేయకండి. సో ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నానండి. మంచిగా ఒక్కొక్క పీస్ వేసుకోండి. చికెన్ వేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మిగతా రైస్ వేసేసుకుంటున్నాను. సో నేను అంతా సెట్ చేసుకున్నానండి న్యూట్రిపాట్లో. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం పైన గీ వేసుకుందాం. కొంచెం గీ వేసుకుందామండి పైన. మీకు కుదిరితే కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే సాఫ్రాన్ వాటర్ వేయచ్చు. నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు. ఇంకా ఇది న్యూట్రిపాట్లో పెట్టేస్తున్నానండి. నేను లిడ్ పెట్టేస్తున్నానండి. సో ఇక్కడ సీల్ చేసేసుకున్నాను, అంటే ప్రెషర్ పోకుండా పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూస్తే మనకు కిచిడి ఆర్ బిర్యానీ అనే ఆప్షన్ ఉంది. సో ఇది నేను పెట్టేసుకుంటున్నానండి. 15 minutes టైమర్ స్టార్ట్ అయింది. సో మనకు లోపల స్టీమ్ జనరేట్ అయ్యి స్టీమ్తో ఫస్ట్ మొత్తం ఉడికిపోతుందండి. తర్వాత ప్రెషర్ అనేది టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఒక్కసారి అంతా అయిపోయాక మీకు మూత తీసి చికెన్ ఎలా అయిందనేది చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇదైతే టైమర్ అయిపోయింది. మనకు కీప్ వార్మ్ అండ్ క్యాన్సర్ ఆప్షన్ వచ్చిందండి. ఇలా బీబీ అనే డిస్ప్లే వస్తుంది ఆప్షన్. సో ఇప్పుడు ప్రెషర్ కూడా ఒకసారి చూద్దాము. సీల్ నుంచి రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రెషర్ అయితే పోయింది. సో ఇంటర్నల్గా ఏదైతే స్టీమ్ ప్రెషర్ ఉంటుందో అది కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒకసారి మూత తీసి చూస్తాను. ఓకే, ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోయింది. సో నేను ఇది ఒక ప్లేట్లకి సర్వ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇది ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవి మాడిపోయాయని అనుకోకండి. మనం ఓవరాల్గా బిర్యానీ అంతా కలుపుకున్నాక టేస్ట్ బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ స్టీమ్ న్యూట్రిపాట్లో అయితే ఇలాగే కనిపిస్తుంది. ఓకేనా, నేను కంప్లీట్గా బిర్యానీ అంతా మిక్స్ చేశాక మసాలాతో ప్లేట్లో సర్వ్ చేసుకుని చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ న్యూట్రిపాట్లో అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. అండ్ సలాడ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎమ్మి బిర్యానీ విత్ సలాడ్స్, మంచిగా ఉల్లిగడ్డ తినుకుంటూ చికెన్ పీస్ తినుకుంటూ బిర్యానీ తింటే భలే టేస్ట్ ఉంటుందండి. సో మీరు మా వీడియోని కంప్లీట్గా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.